హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజీ కళ్యాణ్ 9488. పుదీనా బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇది లంచ్ బాక్సులోకి అయితే చాలా బాగుంటుందండి. ఈజీ రెసిపీ ఇది. చాలా ఈజీగా క్విక్గా కూడా చేసేసుకోవచ్చు. మనం పుదీనాని ముందుగా ఒలిచేసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీగా చేసి పెట్టుకోండి. ఇంకా ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి కొద్దిగా మసాలా దినుసులు కొద్దిగా సేపు వేగనివ్వండి. పచ్చిమిర్చి చీలిగ్గా కోసుకుని ఇవి కూడా కొద్దిసేపు వేగనివ్వండి. ఆయిల్ వేగితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఉల్లిపాయ కూడా వేసి కొద్దిసేపు ఈ బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మనం కొద్దిగా పుదీనా ఆకులు పక్కన పెట్టుకున్నాం. అంటే మనం మామూలుగా బిర్యానీలోకి వేస్తాం కదా, ఆ ఫ్లేవర్ కోసం అని చెప్పి ఆ పుదీనా కూడా వేసేసాను. ఇవి కూడా కొద్దిసేపు వేగిన తర్వాత మనం దీంట్లోనే ఉప్పు, ధనియాల పౌడరు, మసాలా అన్నీ వేసి బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత మిక్సీ పట్టుకున్న పుదీనా పేస్ట్ని దీంట్లో వేసేసేయండి. పుదీనా మీకు అలాగే అంటే పుదీనా మిక్సీ పట్టంగానే కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది, కానీ కొద్దిగా ఉప్పు వేసి మిక్సీ పట్టుకోండి. అప్పుడు ఆ కలర్ అలాగే ఉంటుంది, గ్రీన్ కలర్. ఇవి పచ్చివాసన అంతా పోయేదాకా బాగా మగ్గనివ్వండి. బాగా మగ్గిన తర్వాత వైట్ రైస్ పక్కనే వండి పెట్టుకుంటారు కదా, ఆ వైట్ రైస్ దీంట్లో వేసేసి కలిపేసేసుకోండి. రైస్ మనం 1 కప్పుకి 2 కప్పులే వాటర్ పోసుకోండి. ఎక్కువ పోసుకుంటే పొడి పొడిగా రాదు. అప్పుడు మనకి ఇలాగ రైస్ చేసుకుంటే బాగోదు. అందుకని బాగా మిక్స్ చేసి కాసేపు 2 మినిట్స్ మూత పెట్టుకోండి, అంతే రెడీ అయిపోతుంది. లంచ్ బాక్సుల్లోకి అయితే చాలా బాగుంటుంది. దీంట్లోకి కర్రీ కూడా అవసరం లేదు. రైతాతో సర్వ్ చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పక ట్రై చేయండి. పిల్లలు లంచ్ బాక్స్లో పెట్టారంటే లంచ్ బాక్స్ ఖాళీ చేసుకొచ్చేస్తారు. ఎప్పుడు అన్నం కూర కాకుండా ఇలాగ అప్పుడప్పుడు రెసిపీస్ చేయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్.